సో అప్పుడు ఆమె అక్కడికి రాబోతున్నారు కాబట్టి మరి కాసేపట్లోనే. సో షర్మిల ఆల్రెడీ హైదరాబాద్ నుంచి బయలుదేరి కడపకు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఘాట్ వద్దకు కూడా రాబోతున్నారు. ఇంకొక వైపు షర్మిలను ఎవరు కలుస్తారు అనే దానిపైన నిఘా కూడా ఉంచారు. వైఎస్ వివేక హత్య సిబిఐ విచారణ వేగవంతమైన నేపథ్యం ఒకవైపు, తర్వాత ఇంకొక వైపు పార్టీ పెట్టిన సందర్భం నుంచి అటు జగన్కి షర్మిలకు కావచ్చు, లేదా జగన్కి వైఎస్ ఫ్యామిలీలోని వివేక కుటుంబానికి మరికొంతమందితో కూడా గ్యాప్ అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరు కలుస్తారనే దానిపైన ఒకవైపు నిఘా కూడా ఉంది. అయితే కీలకమైనటువంటి అంశమే ఇడుపులపాయ ఎపిసోడ్ తర్వాత ఇడుపులపాయలో ఆమె రాత్రికి బస్ చేసి అక్కడ ఎవరైనా నాయకులు వస్తే వారిని కలిసిన తర్వాత రేపు విజయవాడకు వెళ్ళబోతున్నారు అనేది. విజయవాడకు వెళితే సో అంటే ఆహ్వానం పలికేందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే ఎందుకు వెళ్ళబోతున్నారు, వెళితే అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తారా అనేటువంటి దానిపైన మాత్రం కొంత ఆసక్తి నెలకొని ఉంది. సో రామారావు, ఏంటి దీనికి సంబంధించి షెడ్యూల్ ఏమైనా ఖరారైందా? రేపు ఒకవైపు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కూడా ఉన్నటువంటి నేపథ్యం, ఇంకొక వైపు షర్మిల కూడా విజయవాడకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు అప్డేట్? శ్రీహరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు ఈరోజు షర్మిల ప్రకటించారు. ఎల్లుండి అంటే ఢిల్లీలో ఏఐసిసి నేతల సమక్షంలో షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన కుమారుడు పెళ్లి కార్డు ఉంచేందుకు ఇడుపులపాయ ఎస్టేట్కి వెళ్ళి తండ్రి సమాధి వద్ద ఆ కార్డు ఉంచి రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి ఆమె విజయవాడకు చేరుకుంటారు, గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారని మనకు సమాచారం అందింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆమె వెళ్ళి తన అన్నని కలుసుకొని వాళ్ళకి నిశ్చితార్థానికి రావాలి అని చెప్పి కార్డు ఇస్తారా, లేక ఒకవేళ ఫ్లైట్ చేంజ్ అయ్యేందుకు ఇక్కడికి వస్తున్నారా అనేది కూడా స్పష్టంగా సమాచారం లేదు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం రేపు ఉదయం బయలుదేరి ఆయన కాకినాడ వెళ్తున్నారు. కాకినాడలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఈలోపు వచ్చి ఒకవేళ ఎందుకంటే తండ్రి సమాధి వద్ద పెళ్లి శుభలేఖ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి తన అన్నకు కూడా కార్డు ఇచ్చిన తర్వాత ఆమె నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే ఆమెను కలిసేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు స్వీకరిస్తారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో షర్మిల వస్తే వైఎస్ఆర్ ఓట్ బ్యాంకు గండిపడుతుంది అని చెప్పి ఆందోళన చెందిన తాడేపల్లి ప్యాలెస్ నుంచి తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని షర్మిల వద్దకు రాయబారం పంపించడం, ఆమె షర్మిల రిజెక్ట్ చేసిన సందర్భం కూడా ఆంధ్రజ్యోతిలో నిన్న వచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం తాడేపల్లి ప్యాలెస్ వద్ద క్యాంపు కార్యాలయం వద్ద కూడా వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్ళానని, వైఎస్ విజయలక్ష్మిని వెళ్ళి కలిశాను అని చెప్పి కూడా చెప్పారు. మీరు చాలా కాలం తర్వాత ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే కూడా ఆయన తాను కుటుంబ సభ్యులను కలిస్తే తప్పే ఉంది అని చెప్పారు. మీరు అసలు నిజంగా వెళ్ళి కలిశారా లేదా అని అంటే, వెళ్ళి కలిశాను, నేను విజయలక్ష్మిని కలిశాను అని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటమే కాకుండా ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి 1250 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పి అందులో 126 కోట్లు కూడా ఇవ్వలేదని, ఇచ్చిన హామీలను విస్మరించారు అని కూడా ఆరోపించారు. దీంతో పాటు ఆయన పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ షర్మిల తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను అని చెప్పి వైఎస్ షర్మిల వెంటే తాను నడుస్తానని, తన రాజకీయ పయనం కూడా ఆమెతోనే ఉంటుంది అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెను రిసీవ్ చేసుకొని సీఎం ఇంటి వరకు కూడా దించి ఆ తర్వాత ఆమెతో కలిసి ఢిల్లీ వెళ్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ సీఎంఓ వర్గాలు మాత్రం వైఎస్ షర్మిల రాకను మాత్రం ఇంకా ధృవీకరించడం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి రెగ్యులర్ ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఆ అంశం చేర్చే అవకాశం లేదు. అందువలన రేపు ఉదయం ఆమె ఇక్కడికి వచ్చి ఒకవేళ తన అన్న లేకపోతే తన వదినికి కార్డు ఇచ్చి వెళ్తారా లేక ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం మాత్రం ఆమె విజయవాడ వస్తుంది అని మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. బట్ ఎయిర్పోర్ట్లో ఇప్పటివరకు కూడా ఫ్లైట్ షెడ్యూల్ కానీ, స్పెషల్ ఫ్లైట్ షెడ్యూల్ కానీ, లేకపోతే ఇక్కడ తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ ప్రోగ్రామ్ షెడ్యూల్లో కానీ ఎటువంటి సమాచారం లేదు. రేపు ఉదయం ఆమె ఇక్కడ దిగిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. శ్రీహరి.